బార్లీ గింజలతోని ఇంట్లోనే పౌడర్ చేసుకొని బార్లీ వాటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని నేను ఇక్కడ బార్లీ గింజల్ని ముందుగానే వాటర్తోని వాష్ చేసి ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. పెనం తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి చల్లబరుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి కొన్ని బార్లీ గింజల్ని యాడ్ చేసుకొని ఇక్కడ మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా అవ్వదండి ఇక్కడ పౌడర్, కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుందండి. ఈ బరకగా పట్టుకున్న పౌడర్ని మనం స్టోర్ చేసుకునే ఒక పాత్రలోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే మిగిలిన బార్లీ గింజలతో కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ మనకి స్టీల్ బాక్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బార్లీ వాటర్ ఏ విధంగా కాసుకోవాలో చెప్తామండి. ఇప్పుడు మనం ఒక బార్లీ వాటర్ కాసుకోవడానికి కావాల్సిన పాత్ర తీసుకొని దీనిలోనికి 1 లీటర్కి మనం 2 స్పూన్లు యాడ్ చేసుకొని చక్కగా 2 లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లోని పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకొని మనం ఇక్కడ బరకగా పట్టుకున్నాం కాబట్టి ఆ గింజలన్నీ ఉడికేంత వరకు మనం సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కలయి పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా రుచికరమైన బార్లీ వాటర్ అండి. సమ్మర్లో చాలా మంచిదండి, చాలా చేస్తుంది. మీరు ట్రై చేయండి.